తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకానికి విధి విధానాలు ఖరారైనట్టు సమాచారం. గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతులకి 2 విడతల్లో అందజేసేది. ఉన్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 10 మాసాలు గడుస్తున్నా ఇంకా రైతు భరోసా పథకం అమలు కాలేదు. సీజన్లో పాత పద్ధతి ద్వారా రైతు బంధు పథకం అమలు చేశారు. వానాకాల సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతు బంధు పథకం ద్వారా అనేక అక్రమాలు చోటు చేస్తున్నట్టు, సాగుకి పనికిరాని కొండలు గుట్టలు కూడా పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం అందజేసినట్టు తెలియజేశారు. దాంతో రైతు భరోసా పథకానికి విధి విధానాలపై రైతులు వేదికగా చర్చించి రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ వానాకాల సీజన్ల ప్రారంభంలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావించింది. కానీ రైతు బంధు రుణమాఫీ వలన ఆలస్యమైందని, కాగా ఈ సీజన్లో ఇప్పటికే సగం పూర్తయిన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి విధి విధానాలు ఖరారు చేసినట్టు సమాచారం. ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని 2 విడతలుగా అందజేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి 7 ఎకరాల 20 సెంటులు కటాఫ్గా నిర్ణయించినట్టు సమాచారం. కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా అందజేస్తామని, దసరా పండుగలోపు రుణమాఫీ కాని రైతులకి రుణమాఫీ చేస్తామని, ఇలా 5,000 కోట్ల రుణమాఫీ విడుదల చేస్తామని నిర్ణయించారు. కాగా దసరా వెళ్ళిన వెంటనే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తామని తెలియజేశారు.